రజనీ గారు, ఏపీ అంతటా ఎక్కడ చూసినా సరే వీకెండ్ కామెంట్లో వచ్చిన వ్యాఖ్యలకి సంబంధించిన ఇష్యూస్నే మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అంటే మనం కెమెరాల ముందు మహిళలుగా ఉండి కూడా ఈ వ్యాఖ్యలు మాట్లాడడం అనేది కాస్త ఇబ్బందికరమే, అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నేతలకి ఏవైనా ఆదేశాలు చేస్తే వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా చెల్లెళ్ళ భావిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఒక్కటే అండి, వీకెండ్ రాధాకృష్ణ గారు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. ఏం మెసేజ్ ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఈసారి వీకెండ్ రాధాకృష్ణ గారు ఏం ఇచ్చినారంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చినారు. సో మనం చాలా ఉత్కంఠగా అమరావతి కొన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతుంది, దాన్ని అభివృద్ధి చేసుకోలేము, ఒక 50-60 ఏళ్ళు పైన పడుతుంది, అది మన తరం కాదు, అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలన్నటువంటి ఒక వ్యూహంతో ఉన్నాడు చంద్రబాబు అంటూ జగన్ గారు గతంలో మాట్లాడడం జరిగింది. సో ఇలా కాదు, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా, ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా, సముద్ర ప్రీర ప్రాంతం అంటే పోర్ట్ ఏరియా, అంటే బాంబే సిటీ లాగా, చెన్నై సిటీ లాగా, సో అంటూ కూడా జగన్ గారు విశ్లేషించడం చూసినాం. అంటే 110 కిలోమీటర్లకు సంబంధించిన ఒక ఏరియా అంతా కూడా క్యాపిటల్ సిటీలో కలిపేస్తే పాపులేషన్ కూడా దాంట్లో క్లబ్ అయిపోతే, రాష్ట్ర రాజధానికి ఇంత పాపులేషన్ ఉన్నారు కాబట్టి మీరు తొందరగా కొంత ఫండ్ ఇవ్వండి, దాంట్లో మౌలిక సదుపాయాలు ఎక్స్టెన్షన్ చేసుకుంటే రాజధాని కంప్లీట్ అయిపోతుంది, రాష్ట్రానికి రాజధాని ఉన్నట్టే ఇప్పుడు. కానీ కానీ బురదలో పోసిన పన్నీరులాగా 33,000 ఎకరాలు కాకుండా 20 ఎకరాలు, 20 పైచులకు ఎకరాలు గవర్నమెంట్ భూమి కాకుండా ఇంకా 50,000 ఎకరాలు తీసుకుందాం అనుకున్న దుర్బుద్ధితో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ ని మావిగన్ అనే పేరుతో ఒక్క టైం కి షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చేసినారండి. సో నవడేస్ అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి గౌరవ అనుభవజ్ఞులైనటువంటి జర్నలిజం ప్రొఫెషనల్ లో నిష్ణాతులైనటువంటి ఏబిఎన్ సిబిఎన్ అనిపించేలాగా రాధాకృష్ణ గారు ఈ పదజాలం. కార్యకర్తల ఇంట్లో మహిళల్ని అసలు ఆయన వాడిన పదవి ఏంటంటే, మీ భార్యలు కాదు చెల్లెళ్ళు అంటే ఓకే పెళ్లి చేసి పంపించేస్తారు, వెన్నుముక లేని వారు వైసీపీ కార్యకర్తలు అంటే వాళ్ళ అధినాయకుడు ఊరుకుంటాడండి? మొన్న కూడా ఫామ్ 17 కి ఫామ్ 20 కి డిఫరెన్స్ తీసి బయటకు తీస్తే ఎన్ని లక్షల ఓటింగ్ పోలింగ్ అయింది. మీరు ముగ్గురు కలిసి వచ్చిన నా తల్లి చెల్లెల సహాయం కూడా మీరు తీసుకున్నా కూడా మొన్నటి రోజు కూడా నన్ను ఓడించలేకపోయారు అంటూ ది వైర్ అనే పుస్తక పరకాల ప్రభాకర్ గారి గురించి కూడా జగన్ గారు ఎక్కడ ప్రస్తావించలా. అయిందేదో అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, నాకు నమ్మకం ఉంది అంటూ కూడా ఒక సింహగర్జన చేస్తున్నారు. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఏమన్నారు? నిన్ను రప్పా చేస్తానన్నారా, లేకపోతే కర్రలా హాకీ స్టిక్లా అన్నారా? నిన్ను కాలగర్భంలో కలిపేస్తానన్నారా? లేదే. నిన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తాను, చట్టపరమైన చర్యలు తీసుకుంటాననే కదా అంటున్నారు. అంటే అంత కోపంలో కూడా ఆయన భావజాలంలో ఒక న్యాయస్థానంలో, ఒక చట్టాల్లో గౌరవించిన తీరే కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాల్లోనే చాలా చాలా సందర్భాలు మిళితమై ఉన్నాయండి. మన వీక్షకులకు అర్థమయ్యేలాగా అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారనేది చాలా క్లియర్గా 1 by 1 వెళ్దాం. మొట్టమొదటిగా రాధాకృష్ణ గారు సార్, ఆయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు ఊతమందించి మాట్లాడకూడదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన పొజిషన్లో ఉన్న పెద్ద ఆయన అసలు ఎలాంటి సందర్భం లేని మహిళలను తీసుకురావడం, ఎక్కడ జరిగిన మిస్టేక్స్ 2గా అభివర్ణిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆయన పొలిటికల్ లీడర్ అనుకోండి, ఏది పడితే అది మాట్లాడతారు. మిమ్మల్ని అణచడానికో లేకపోతే మీ మీద దాడి చేయడానికి అది మాటలతోనో లేకపోతే ఎట్లయినా సైకలాజికల్గానో మీ మీద దాడి చేస్తూ ఉంటారు. మాటల యుద్ధం మనం చూస్తూనే ఉంటాం. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్న పెద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఒక పార్టీకి ఊతం ఇచ్చేలా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఆరోపణ. మీరేమంటారు? అంటే ఒక సాధారణ జర్నలిస్టు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళి ఒక మాట్లాడేటటువంటి నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిస్టు ఇన్ని వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోయాడండి? అదేదో ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు కూడా ఇన్ని లక్షలు సంపాదించాలంటే ఆ లక్షలు ఎలా సంపాదించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ సినిమా ఒక ఆంతర్యం ఉంటే, సైకిల్ తొక్కుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తలమానికంగా ఉంటూ కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించేశారు? వీళ్ళకి ఊతం ఎవరిచ్చారు? ఎవరిచ్చిన వారికి విశ్వాసం ఆయన చూపించాలా లేదా? ఈ రోజు టీవీ5 నాయుడు గారు ఉన్నారు, ఆయన ఓపెన్ గా చెప్పేసినారు, అవును మేము ఓపెన్ గా చంద్రబాబు గారి మనుషులమేమో, దాంట్లో తప్పేముంది, మేము ఆయన మనుషులమే
ఆయన కోసమే పనిచేస్తామని చెప్పేస్తున్నారు కదా. కానీ ఏబిఎన్ గారు మాత్రం నేను సిబిఎన్ అనే విషయాన్ని చెప్పరు. కానీ ఆయన అటు ఇటు మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ ఒకవైపే ఆయన ధోరణి ఉంటది, అది కూడా చంద్రబాబు గారి కోసమే పనిచేస్తున్నాను అనేది ఇవాళ రోజు నిర్ధారితమైంది. వైసీపీ కార్యకర్తల్ని తిట్టడానికి మీరేమన్నా టీడీపీ కార్యకర్తలా, మీరేమన్నా కూటమి అభ్యర్థులా? ఎవరు మీరు? ఒక టీడీపీ వాడు ఒక వైసీపీని తిట్టుకుంటాడు, ఒక వైసీపీ వాడు ఒక టీడీపీని తిట్టుకుంటాడు. ఒక జర్నలిస్టు వైసీపీ వాళ్ళని తిట్టాడంటే అది ఎవరు జర్నలిస్టు? టీడీపీ జర్నలిస్టా? అంటే జర్నలిజం ప్రొఫెషన్ కూడా రంగులు అతికేస్తారా? అది పార్టీలకు అతీతంగా నిబద్ధతగా పనిచేయాలి, నిజాన్ని బయటకు తీయడమే జర్నలిజం అనేటటువంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ అండి. ఆ చదువు చదవాలని నేను ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ అయిపోయాక, ఎంఎస్సి సైకాలజీ అయిపోయాక నాగార్జున యూనివర్సిటీలో నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివానండి. నిజాన్ని ధైర్యంగా చెప్పడానికి పార్టీలకు అతీతంగా ఉన్న ఒకే ఒక్క యంత్రం, ఒకే ఒక్క మంత్రం, ఒకే ఒక్క ఆయుధం జర్నలిజం అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అటువంటిది ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి మహిళల గురించి అంటే భార్యలు ఇంకొక మగవాళ్ళ దగ్గరికి పంపించేయడం, అది కూడా పెళ్లి చేసి పంపించేయడం అంటే అరే ఎంత మాట మాట్లాడారు. దేనికోసం ఓల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వననిందా? ఎందుకు అప్పు ఇవ్వననింది? 5 ఏళ్లలో చేసే అప్పు 20 నెలల్లో చేసేసినారా? మీరు అప్పు ఇవ్వకండి చంద్రబాబు గారికి అంటూ లెటర్ రాసినారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ లెటర్ లో ఒక 15 పాయింట్లు రాసినారంట. తెలుసా 15 పాయింట్లు? వీటి గురించి ఎక్కడ మాట్లాడుకుంటామా అని చెప్పి మావి గన్ అనే పదాన్ని పక్కన పెట్టించడానికి కోసం ఇంత కీలక వ్యాఖ్యలు చేసినారండి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత నీచపు రాజకీయాల? ఆ మహిళల గురించి కార్యకర్తల మీకేమి సార్? జగన్ గారి భార్య భారతి గారు కూడా సైరన్ కారులో వెళ్తారు, బూనమ్మ గారు చంద్రబాబు గారి భార్య బూనమ్మ గారు కూడా సైరన్ కారులో వెళ్తారు. కానీ కార్యకర్తలు, వీళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి ఉండే కార్యకర్తలు, వాళ్ళ ఇంట్లో మహిళలు వాళ్ళ భార్యల పుస్తల తాళ్లు తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఈ రోజు భార్యల గురించి, కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? జగన్ గారు ఏం చెప్పినారు? రాధాకృష్ణని గుర్తు పెట్టుకో, వచ్చేది మా ప్రభుత్వమే, నిన్ను ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానో, నీ ప్రయాణం అంతా ఆంధ్ర చుట్టూనే తిరుగుతుంది, ఇప్పుడు దాకా తెలంగాణలో కూర్చున్నావు కదూ అంటూ ఒక ఆంతర్యమైన పదాన్ని వాడినారండి. అది కూడా చట్టబద్ధతగా, లీగల్ గానే. ఇల్లీగల్ గా రెడ్ బుక్, లేకపోతే అరాచకాలు, బుల్డోజర్లో ఇళ్లు పగడగొట్టడాలు, తప్పుడు కేసులు నమోదు చేయించడాలు, రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకురావడాలు, ఇలాంటివి కాకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తూ నువ్వు మాట్లాడిన దానికి గతంలో సాక్షి పేపర్ల గురించి సాక్షి రిపోర్టర్ కేఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన మాట్లాడుతుంటే అలా మాట్లాడకూడదండి, తప్పండి అంటున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఆ వయసులో మీరు కేసులు పెట్టి లోపలేసినారు. మరి ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి మహిళా శాఖ మంత్రి గారు, అంటే హోంశాఖ మంత్రి గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము దాన్ని ఖండిస్తున్నాం పార్టీలకు అతీతంగా. అరే హోమ్ మినిస్టర్ గారు అంటే భజన చేయాలా? మహిళా కమిషన్ చైర్పర్సన్ ది క్యాబినెట్ ర్యాంక్ కదా, ఇండిపెండెంట్ బాడీ కదా. రాజకీయాలకు అతీతంగా మీరు కార్యకర్తల ఇళ్లలో మహిళల గురించి, వాళ్ళ పెళ్లిళ్ల గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇదేం జర్నలిజం అంటూ ఆవిడ అడగాలి కదా. ఆవిడకి ఇంకా ఫోన్ రాలేదేమో, అడగాల వద్దు, అందుకనే ఆగినారేమో. ఇది తప్పు కదా, తప్పుని ఖండించాలి కదా, కనీసం మహిళల వైపు నిలబడాలి కదా రాజకీయాలకు అతీతంగా. సో ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ లో పెద్ద పావుని కదిపారు రాధాకృష్ణ గారు. దాని పర్యవసానం, దాని ఆంతర్యాన్ని 29 తర్వాత ఖచ్చితంగా ఎదుర్కొంటారని జగన్ గారు స్పష్టత ఇచ్చినారు. అండ్ మరో